భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఖచ్చితంగా ఇది నీ కోసం రాసింది. నువ్వు వినకపోతే నష్టపోతావు. ఇది నీ కోసమే ఈ దుర్గమ్మ తెచ్చింది తల్లి. ఇది ఎవ్వరి వల్ల కూడా మార్చడం అనేది జరగదు. ఇది నా నిర్ణయం, ఈ దుర్గమ్మ నిర్ణయం. ఇప్పుడే విని తెలుసుకోకపోతే నువ్వు చాలా చాలా నష్టపోతావమ్మా అని చెప్పి దుర్గమ్మ తెచ్చిన సందేశాన్ని ఈరోజు మనకు అందించడానికి తెచ్చిన ఆ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, నువ్వుగా ఏది చేయటం లేదమ్మా. ఇక్కడ నీకు జరిగే మంచి చెడు అవన్నీ కూడా ఇంతకు ముందే నిర్ణయించబడినవి. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఎందుకు నువ్వు ఎక్కువగా దిగులు పడుతున్నావు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇవన్నీ కూడా నాకు మాత్రమే జరుగుతుందనే మనవేదన అనేదే కదా నీ ఆలోచన. ఇప్పుడు అంతా కూడా చెబుతాను, విను. దానికి ముగింపు అనేది కూడా నేను ఈ దుర్గమ్మని తీసుకొస్తాను. ప్రశాంతంగా మనసు పెట్టి విను. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాప పుణ్యాలను బట్టే ఉంటుంది. ఇప్పుడు వాటి వల్లనే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. సరే, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనే కదా నీ అనుమానం. నీకెందుకు ఇంతమంది చెడు చేయాలని ఎదురు చూస్తున్నారనేదే కదా నీ ప్రశ్న. అన్నింటికీ కూడా ఈ దుర్గమ్మ సమాధానం చెప్తాను. ఇక ఇందులో సగం నీదైతే మిగతాది నీకు చెడు తలపెట్టాలి అని చూసే వాళ్ళది. నీ కర్మలను కడిగేసి ఆ పాపాన్ని వాళ్ళంటించుకుంటున్నారు. కాబట్టి నీకెవరైనా వ్యతిరేకంగా చెడు చేసే వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకో. నీ కష్టాన్ని తగ్గించినందుకు, నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నందుకు నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే తీరాలి. ఇదంతా కూడా నీ జీవితంలో నేను రాసిందే, ఈ దుర్గమ్మ రాసింది. అయినా కూడా నీకు చెడును మాత్రమే నేను నీకు కావలసిన తీపిని, మంచిని రాయకుండా ఉంటానా చెప్పు? చెడు చెప్పిన నీకు కలిగే మంచిని తప్పకుండా చేస్తాను. నీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తెలియజేసి నీకు నేను వాటికి సమస్యల్ని కూడా, వాటికి పరిష్కారాలని కూడా చెప్పకుండా ఎలా ఉంటాను? ఇవన్నీ కూడా అన్ని అడ్డంకులను దాటి వచ్చేసి సంతోషంగా నేను చెప్పే మాట విను. ఈ దుర్గమ్మ చెప్పే మాట విను. నీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు, చాలా బాగుంటుంది. ఇది వరకు ఏం జరిగింది అని నీకు తెలియపరిచాను కదా, ఇదే నీ జీవితంలో తెలియజెప్పాలా అనుకున్న విషయం. ఈ దుర్గమ్మ నీకు ఇచ్చింది ఈ మనిషి జీవితం. ఏదో తోసేయాలనో, ఏదో నిన్ను తట్టివేయాలనో కాదు. మనుషులు చేసే పనుల్ని, వారు చేసే సదుల్ని, వాళ్ళు నీకు చేసే కష్టం ఎలా తలపెట్టాలనే విషయాన్ని నీకు చెప్పాలనే ఇదంతా చూస్తూ ఉన్నాను బిడ్డ. ఎందుకంటే కర్మదోషాలు తొలగినంత వరకు నీకేమీ కూడా చేయలేను కదా. మంచిని చెడుని ఆ మనిషిని బోధిస్తూ ఉండడం తప్ప నేనేం చేయగలను? ఇది తెలుసుకున్న వారికి ఎలాంటి దిగులు ఉండకుండా కొద్దిగా ఓపికగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ దారిలో వెళ్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, ఈ దుర్గమ్మ పని మాత్రం అందరూ కూడా తప్పులు ఒప్పులుగా మార్చి వాటిని ఉన్న కర్మదోషాలను తొలగించడమే. నేను మాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా. కానీ కర్మదోషాలను తొలగించుకొని మంచి దారిలో నడిచే వాళ్లను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాను. ఇలా అందరి మనుషులతో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నా బిడ్డవైన నువ్వు మంచి దారిలో నడవాలన్నదే నా ఉద్దేశం. ఇవన్నీ నీకు చెప్పేది కూడా అందుకే తల్లి. మంచి వాళ్లకు చెడు చేయటమే చెడ్డవాళ్ల పని. అదేలాగా నీలా కొందరు మంచివాళ్ళు ఎంతగానో బాధింపబడుతూ ఉన్నారు. సరే, ఇదంతా కూడా ముగింపు ఎప్పుడు దుర్గమ్మ అంటే, ఎప్పుడు నువ్వు ఈ తల్లి అని, దుర్గమ్మ తల్లి అని నన్ను పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చాలని నేను నిర్ణయించుకున్నాను. అంటే ఆ ముగింపు శుభం అతి త్వరలో జరుగుతుందనే కదా. కాబట్టి ఇది వరకు కూడా చెప్పేలాగనే ఎవరినీ కూడా నువ్వు అంత సులభంగా నన్ను కొలవలేరు. ఎవరైతే నా మాట ఆచరించి నా వాక్కుల్ని గౌరవిస్తూ నన్ను భక్తితో పూజిస్తూ ఉంటారో నన్ను వాళ్ళే పూజించగలుగుతారు. నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడంతా అతి త్వరలోకి ఒక ముగింపుకు తీసుకొస్తాను. దాని తర్వాత నా పని ఆరంభించేస్తాను. నీ జీవితంలో నీకు అద్భుతమైనటువంటి సంఘటనలను నేను కల్పిస్తాను. నీకు మంచి జరిపించాలని, ఈ విధంగా మాట్లాడాలని నీ ముందుకొచ్చాను.
బిడ్డ, ఈ మంచి మాటలు నీకు బోధిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఎలాగైనా నీతో మాట్లాడగలను, లేకుంటే వాళ్ళలాగే నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని కదా. ఈ దుర్గమ్మ తల్లి నీవు మీ బిడ్డవైన నీ మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టే ఇవన్నీ నీకు తెలియబరుస్తున్నాను. ఈ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. నీకు కొంచెం ఆరుదల చెప్పి నిన్ను ఓదార్చి వెళ్దామనే మంచి జరుగుతుంది కాబట్టే నీకు ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి నమ్మకంగా ఉండు, ఈ దుర్గమ్మ మీద భక్తితో ఉండు. నీకు ఏది చేయాలన్నా అమ్మా అని పిలువు చాలు. ఒక్కసారి దుర్గమ్మ అని పిలిచిన వెంటనే నీ ముందు వాలిపోతాను. నీకు ఏ చెడు చేయాలనుకున్నా వాళ్ళని శత్రువు లేకుండా నీకు నాశనం చేసేస్తాను. శత్రువులు అనే మాట లేకుండా చేస్తాను. నీకు విజయం ముందుండి నేను నడిపిస్తాను బిడ్డ. నువ్వు చేసే పనిలో విజయం పొందేలా ఈ దుర్గమ్మ, ఈ కనక దుర్గమ్మ నీకు ఆశీర్వాదం ఇస్తాను. అందుకో బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.